నమస్తే, నేను రాధిక. వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. నారీ శక్తి వందన్ అధినియం ఇదో చారిత్రాత్మక బిల్లు. దశాబ్దాల మహిళల పోరాట ఫలితం. దేశంలో మహిళలను అందలమెక్కించడానికి మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న చట్టం. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు లోక్సభ స్థానాలను పెంచుతోంది బీజేపీ సర్కార్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ సీట్ల సంఖ్య 816కు పెరుగుతుంది. అందులో 273 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఎస్సీ, ఎస్టీ కోటాలోనూ 33% రిజర్వేషన్లు అమలవుతాయి. దీంతో పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుంది. అన్ని పార్టీలు అనివార్యంగా అయినా మహిళలను ప్రోత్సహించక తప్పని పరిస్థితి వస్తుంది. వచ్చే లోక్సభ ఎన్నికల నుంచే ఈ మార్పు ప్రారంభమవుతుంది. ముందుగా 15 ఏళ్ల పాటు ఈ రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి వీటిని పొడిగించుకునే వెసులుబాటు ఉంది చట్టంలో. లోక్సభ, అసెంబ్లీలో మాత్రమే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయి. రాజ్యసభ, రాష్ట్రాల్లో ఉండే శాసన మండలిలో మహిళా రిజర్వేషన్లు వర్తించవు. మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ సవరణకు సంబంధించింది కావడంతో పార్లమెంట్లో 3/2 మెజారిటీ అవసరం. ఇక్కడ బిల్లు పాస్ అయినా దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఈ బిల్లును ఆమోదించాలి. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టరూపం దాల్చుతుంది. దీనికి మరింత టైం పట్టే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఆలోచించే పార్లమెంటు ముందుకు వేగంగా ఈ బిల్లును తెస్తోంది మోడీ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 ఎన్నికల నుంచి 33% మహిళా కోటా అమలు చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది బీజేపీ.